తండ్రి కొడుకు కిడ్నాప్ హత్య మృతులు బెంగళూరు వాసులుగా గుర్తింపు నర్సరావుపేటలో వీళ్ళని కిడ్నాప్ చేసిన ప్రత్యర్థులు సంతమాగలూరులో హత్య అన్నటువంటి వార్తని ఇక్కడ హైలైట్ చేశారు. ఇది సంచలనాత్మకమైనటువంటి అంశం. ఎందుకంటే ఆ ఏరియాలో చాలా ఏళ్ల క్రితం ఫ్యాక్షన్ హత్యలు ఉండేవి, మళ్ళీ అక్కడ బిగిన్ అయిందా. చెల్లని చెక్ కేసులో కోర్టుకు హాజరయ్యేందుకు వచ్చిన తండ్రి కుమారుడిని కిడ్నాప్ చేసి దారుణ హత్యకు పాల్పడడం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. పల్నాడు జిల్లా కేంద్రం నర్సరావుపేటలో రద్దీగా ఉండే ప్రాంతంలో పట్టపగల కిడ్నాప్ చేసి దొండగలు బాపట్ల జిల్లా సంతమాగలూరు మండలం పాతమాగలూరు వద్ద హతమార్చారు. మృతులు కర్ణాటక రాజధాని బెంగళూరుకు చెందిన రియల్టర్లుగా పోలీసులు గుర్తించారు. ఆర్థిక లావాదేవీలు జంట హత్యలకు కారణంగా పోలీసులు భావిస్తున్నారు. బెంగళూరుకు చెందిన వీరాస్వామి రెడ్డి 65 ఏళ్ళు, ప్రశాంత్ రెడ్డి 35 ఏళ్ళు తండ్రి కుమారులు. వీళ్ళకి సంతమాగలూరుకు చెందిన బాదం మాధవరెడ్డితో ఆర్థిక వివాదాలున్నాయి. మాధవరెడ్డిపై వీరాస్వామి రెడ్డి, ప్రశాంత్ రెడ్డి బెంగళూరులో చెక్ బౌన్స్ కేసులు పెట్టగా వాళ్ళిద్దరిపైన ప్రత్యర్థులు ఇక్కడ చెక్ బౌన్స్ కేసులు నమోదు చేయించారు. కాగా మంగళవారం రాత్రి కోర్టు కేసు హాజరయ్యేందుకు తండ్రి కుమారు నర్సరావుపేట వచ్చారు. బెంగళూరుకు చెందిన న్యాయవాది నాగభూషణరావుతో కలిసి వీరాస్వామి రెడ్డి, ప్రశాంత్ రెడ్డిలు బుధవారం ఉదయం 10 గంటల సమయంలో వాయిదాకు ముందు టిఫిన్ చేసేందుకు వెళ్లారు. ఆ సమయంలో హోటల్ బయట ఉన్న వీళ్ళని మాధవరెడ్డి తన అంచులతో స్కార్పియోలో వచ్చి బలవంతంగా కారులోకి ఎక్కించారు. అడ్డుకోబోయే న్యాయవాదిని వెనక్కి నెట్టి స్కార్పియోలో పరారయ్యారు. కిడ్నాప్కు గురైన తండ్రి కుమారులు వీరస్వామి రెడ్డి, ప్రశాంత్ రెడ్డిల మృతదేహాలను బాపట్ల జిల్లా సంతమాగలూరు మండలం పాతమాగలూరులో త్రికోటేశ్వర స్మార్ట్ సిటీ వెంచర్లో గుర్తించారు. పశువులు కాపరి ఇచ్చిన సమాచారంతో పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాలపై దారుణంగా నరికిన కత్తి గాయాలను గుర్తించారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు.